నమస్కారం అండి ప్రభాకర్ గారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం వ్యవహారంలో ఏమన్నా దాస్తున్నదా? ఓటర్ల గోప్యత మేము రాజీ పడమంటున్నారు. ఓటర్లకు సంబంధించి అంత దాచిపెట్టే సమాచారం ఏముంది? ఓటర్ యొక్క భర్తో లేకపోతే తండ్రో పేరు ఉంటుంది, వార్డు నెంబర్ ఉంటుంది. ఈ వివరాలు ఓటర్తో సహా వివరాలు బహిరంగంగా ఇస్తున్నవే కదా. ఇంకా ఆ లిస్టు ఇస్తే, మిషన్ రీడబుల్ లిస్ట్ ఇస్తే ఇంకా గోప్యత కాంప్రమైజ్ అనేది ఎక్కడుంది? మరి ఈ విషయాలు అందరికి ఓపెన్గా తెలిసినే కదా. మరి ఆ మాటలు ఎందుకు చెప్తా ఉన్నట్టు ఎన్నికల కమిషను? ప్రతి అడుగులోనూ అనుమానాలతోటి నిండి ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియలో మనం ఉన్నాం ఇవాళ. ఈ అనుమానాలకి జవాబు చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలిగా. మీరు ఎన్నికల సంఘానికి రాయండి, జవాబు రాదు. ఆర్టీఐ వేయండి, జవాబు రాదు. అంటే ఎంత సీరియస్ విషయాలు కూడా జవాబు రావట్లేదంటే మీకు ఒక విషయం చెప్తాను. జవాబు రాదంటమే కాదు, అనుమానాలకి ఎంతో తావిచ్చేటువంటి సమాధానాలు. ఎలా అంటే, మీకు వెంకటేష్ నాయక్ గారని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఉన్నారండి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు, ఆర్టీఐ యాక్టివిస్ట్. ఆయన మీరు మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకి రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరు, వారి కాంటాక్ట్ నెంబర్స్ ఏమిటి అని ఆర్టీఐ వేశారండి. ఎన్నికల సంఘం జవాబు ఎంత విచిత్రమైన జవాబు అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ల యొక్క పేర్లు కానీ వారి కాంటాక్ట్ నెంబర్స్ కానీ మా దగ్గర లేవు. ఎన్నికల సంఘం అంటే ఎన్నికలు ఎవరు నిర్వహించారు? నీ పర్యవేక్షణలో కాదా? నీకు తెలియదా? నువ్వు వారితో మాట్లాడలేదా? నువ్వు వారితో సంపర్కంలో లేవా? నువ్వు పరిశీలకులు నియమించేవి వాళ్ళకి తెలియదా? నువ్వు నియమించిన పరిశీలకులు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరిని కలిశారు? వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ని కలవలేదా? రిటర్నింగ్ ఆఫీసర్ నీకు రిపోర్ట్ ఇవ్వలేదా? మాకు తెలియదు అన్నారండి. మా దగ్గర లేదా సమాచారం ఉన్నారు. మేము ఇవ్వము అంటే ఒక అర్థం ఉంది, ఇది సెక్యూరిటీ లేదంటే వేరే అర్థం ఉంది. లేదని అన్నారు. మా దగ్గర లభ్యంగా లేదు అన్నారండి. అదే సందర్భంలో ఓటర్ల లిస్టు అడిగితే ఇది ఓటర్ల యొక్క వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం అనే సమాధానం చెప్పినట్టుగా విన్నాను. ఓటర్ లిస్ట్ కాదండి, ఆ వీడియోలు చూపించమంటే అది వారి గోప్యత. ఆడవారు ఉన్నారు, మన చెల్లి మన తల్లి వాళ్ళ ఫోటోలు బయటపెడతామా అన్నారండి ఆయన. ఓకే, కానీ మీరు 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 అదే ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి. ప్రతి ఎన్నికల తర్వాత ఆ సాయంత్రం వారు ఇచ్చేటువంటి ప్రకటనలో మహిళలు ఇవాళ చాలా ఉత్సాహంగా ఓట్లేశారు, ఇంతమంది వేశారు అంతమంది వేశారు అని పర్సంటేజ్ ఇస్తారు కదండి. అందులో వాళ్ళందరి ఫోటోలు వేస్తారండి. మరి అది గోప్యతకి భంగం కాదు. గోప్యతకి ఏమడుగుతున్నాం మనం ఆ క్యూలో ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ క్యూలో ఉంచిన వాళ్ళని అంటున్నాం అంతే. వాళ్ళ ఇంట్లోదో లేకపోతే వాళ్ళు ఏదో బజార్ వెళ్ళామో కొనుక్కుంటూ ఉంటానో లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటుంటానో దాన్ని మంటలేదుగా. మనం బహిరంగమైనటువంటిది కదా. అంటే ఎన్నికల సంఘం కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో కూడా తీయమని ఉంది కదా. మీరు తీస్తున్నారు కదా, ఇన్ని సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాము, ఇంత ఫుటేజ్ తీసామని చెప్తున్నారు కదా. ఎందుకు తీసారు? అది చూడడానికి కదా, వెరిఫై చేసుకోవడానికి కదా. దానికి గోప్యత అంటారు. మళ్ళీ వ్యక్తిగత గోప్యత ఉంది అందులో. ఓటర్ల లిస్టులోనే మరి పేరు ఇచ్చారు, భర్త పేరు లేదా భార్య తండ్రి పేరు ఇచ్చారు, ఫోటో ఇచ్చారు. మరి ఇంకా వాళ్ళు ప్రకటించిన తర్వాత ఈ లిస్టు మొత్తం అభ్యర్థులకు ఇచ్చారు, ఈ లిస్టు మొత్తం వాళ్ళు ఏజెంట్లకు ఇచ్చారు. గోప్యత ఎక్కడ ఉంది అక్కడ? నాకు ఇవ్వడానికి మీకు ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం ఏమిటండి? సో ఏదో దాస్తున్నారు.